ముంబై నటి వేధింపుల కేసుపై ఏబిఎన్ కథనాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించారు. ఏబిఎన్ లో తాము కూడా కథనాలు చూశామన్నారు. అయితే ఇప్పటిదాకా బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్న కమిషనర్ బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేపడతామన్నారు. ఈ వ్యవహారంలో విజయవాడ పోలీసుల పాత్ర ఉందా లేదా ఎంతవరకు ఉందనేది విచారణలో తేలుతుందని సిపి రాజశేఖర్ బాబు అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముంబై నటి వేధింపుల కేసులో ఏబిఎన్ కథనాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పందించారు. ఏబిఎన్ లో తాము కూడా కథనాలు చూశామన్నారు. అయితే ఇప్పటిదాకా బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్న కమిషనర్ బాధితులు ఎవరైనా కంప్లైంట్ చేస్తే విచారణ చేపడతామన్నారు. ఈ వ్యవహారంలో విజయవాడ పోలీసుల పాత్ర ఉందా లేదా ఎంతవరకు ఉందనేది విచారణలో తేలుతుందని సిపి రాజశేఖర్ బాబు అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, ముంబై నటి కేసుకు సంబంధించి అనేక కోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఒక పారిశ్రామికవేత్తతో ప్రేమ వ్యవహారం తొలుత భావించినప్పటికీ కూడా ఆ పారిశ్రామికవేత్తలను రేప్ కేసు నుంచి బయటపడేందుకు ఒక ప్రణాళికబద్ధంగా ఆనాడు సలహాదారుగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అప్పుడున్న ఐపీఎస్ అధికారి మరి కొంతమంది పోలీసులు కలిసి ఆమెను ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా ఏజీఎన్ ఆమెతో దీనిపై కథనాలు కూడా ప్రసారం అవుతున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అసలు ఆ సంఘటన ఏం జరిగింది, ఎవరెవరు పాత్రదారులు సూత్రధారులు ఉన్నారనే అంశంపై కూడా ఆ అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా స్పందించారు. మీడియా ప్రశ్నలకు సంబంధించి దానిపై మీడియాలోనే తాము కూడా ఈ కథనాలు చూశామని ఆ వీటిపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు తమకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా ఈ కేసుపై దృష్టికి సారించలేకపోయామని, ఇప్పుడు ఈ కథనాల నేపథ్యంలో విచారణ పూర్తి చేసిన తర్వాత అందులో వాళ్ళు తమ పోలీసుల పాత్ర కానీ తప్పుడున్న అధికారుల పాత్ర ఉందని నిర్ధారణ అయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా రాజశేఖర్ బాబు చెప్పాడు. మరోవైపు ఈ నటికి సంబంధించి మొత్తం వ్యవహారంలో ఒక ప్రణాళికబద్ధంగానే ఆమెను ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే 2023 డిసెంబర్ లో అక్కడ ఈ నటి ఒక వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. జనవరి ఫిబ్రవరిలో ఆమెను అది సెటిల్మెంట్ పిలిచి ఇబ్బందులు పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఇక్కడ విజయవాడలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ముంబై నటి తనను లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసిందంటూ ఒక చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసు మీదే విజయవాడ పోలీసులు ఆమెను ఇక్కడ తీసుకొచ్చేది కూడా ఇప్పుడు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి ఆమెను చాలా చిత్రహింసలకు గురి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నలు ఏమనిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి మళ్ళీ ఫిబ్రవరిలో ఈ వేధింపులు అయిపోయి ఆమె రిమాండ్ అయిపోయి తమ స్వర్ణానికి వెళ్ళిపోయిన తర్వాత మార్చిలో ఎవరైతే పారిశ్రామికవేత్తని చెప్పబడుతున్నారో ఆ కేసులో అతను ఎటువంటి తప్పు చేయలేదని ఫిర్యాదుదారు అయిన ముంబై నటి కోర్టులో సాక్ష్యం చెప్పడం, దాంతో కేసు కొట్టేయడం కూడా జరిగింది. అంటే ప్రణాళికబద్ధంగా చూస్తే డిసెంబర్ 2023 నుంచి మార్చి వరకు ఏం జరిగింది అనే అంశాలపై పూర్తిగా లోతైన విచారణ చేస్తే మొత్తం వాస్తవాలు ఎల్లుకి వస్తాయని కూడా న్యాయవాదులు భావిస్తా ఉన్నారు. ఆ దిశగా కోట ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా మెజార్టీ ప్రజలు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక అమాయకమైన నటిని అన్యాయంగా ఈ కేసులో ఇరికించడమే కాదు, పోలీసులు రక్షణ కల్పించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఆమె జీవితాన్ని నాశనం చేశారని మొత్తం సర్వత్రా కేవలంగా పోలీసుల తీరుపై కూడా మండిపడతా ఉన్నారు. అందుకనే వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలి అంటే 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి వరకు మొత్తం జరిగిన ఘటనలు కావచ్చు, ఆ యువతికి సంబంధించి పోలీసుల వ్యవహారానికి సంబంధించి ఆ సలహాదారుడికి సంబంధించి వాళ్ళ తిరిగిన ప్లేసులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ ట్యాపింగ్ ఫోను వివరాలు కావచ్చు మొత్తం సేకరిస్తే తప్పకుండా ఈ కేసు మిస్టరీ పెడుతుంది. ఎవరైతే ఒక నటి పట్ల అన్యాయంగా ఆక్రోశంగా ఆవేదన భరితంగా ఉండాలో వ్యవహరించారో ఆమెను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారందరూ చెట్టు కూడా బయటకు వస్తున్నా కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలీస్ కమిషనర్ కూడా దీనిపై స్పందించిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ చేపట్టినప్పుడు కూడా బాధితులు కూడా బయటకు వచ్చి ధైర్యంగా తమ కనుక ఫిర్యాదు ఇస్తే మరింత లోతుగా విచారణ చేసి మొత్తం వ్యవహారం ఈ లోగుట్టు కనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఉన్నారు అంశాలపై కూడా తప్పకుండా వారిపై కేసులు నమోదు చర్యలు తీసుకుంటాం. అందులో పోలీసులు ఉన్నా, సలహాదారులు ఉన్నా, పారిశ్రామికవేత్తలు ఉన్నా తప్పకుండా
చర్య తీసుకుంటామని సిపి భరోసా ఇస్తున్నారు. దానికి సంబంధించి మరి బాధిత కుటుంబం, ఆ యువత కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందా లేకపోతే ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తుందా అంశాలపై కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.